బెల్లం పాకంలో చూడండి ఎంతగానో విసుకొచ్చిందో. ఇక దీంతో అరిసెలు చేసుకుంటే మనం ఆ అరిసెలు తిన్నట్టే. ఇక మ్యాటర్ ఏంటంటే ఇవాళ అరిసెలు చేద్దామనేసి స్టార్ట్ చేసామన్నమాట. మా పెద్దమ్మ అయితే మాకు పాకం పట్టడానికి అరిసెలు చేయడానికి వచ్చింది. సో ఫస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది. మళ్ళీ మధ్యలో దింపేసి దీన్ని జల్లెడ పట్టాలంటుంది. ఇదేంది పాకం పట్టాలి కదా, తర్వాత పిండేయాలి కదా, ఇట్లే దింపేసారేందని నేను చూస్తాను అనమాట. తీరా చూస్తే నిజంగా స్టన్ అయిపోయినా. ఎంత ఇసుకొచ్చిందో. ఓ పిచ్చి మొహ, ఎప్పుడైనా కూడా అరిసెలు చేయాలంటే మన బెల్లాన్ని ఎప్పుడైనా కూడా పాకం పట్టక ముందే కొంచెం అది కరిగిన తర్వాత జల్లెడ పట్టుకోవాలి. అప్పుడైతే మనకి ఇసుక అనేది కనపడుతుంది. ఆ షుగర్ కేన్ పీచ్ ఉంటుంది కదా, దానివల్ల కూడా మనకి టేస్ట్ మారుతుంది. అసలు తినబుద్ధి కాదని చెప్పింది అనమాట. నాకైతే ఇవ్వాలే అర్థమైంది ఇట్లా చేస్తారనేసి. మరి దీని గురించి మీకు ఎప్పుడైనా తెలుసా, లేకపోతే మీరు కూడా అట్లే తెలియకుండా ముందు అట్లే పాకం పట్టేసి అరిసెలు చేస్తున్నారు తెలిస్తే కనుక ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేయండి. నిజంగా స్టన్ అయిపోయాను అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా కాంగ్లో మళ్ళీ బాండి పెట్టింది. దాని మీద వాటర్ అంతా పోసిన తర్వాత మళ్ళీ పాకం, తీగ పాకం వస్తారు కదా, ఈ పాకం పట్టే దగ్గర మనకు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలంట. కొంచెం ముదిరినా కూడా మనకు అసలు ఆ టేస్ట్ కూడా నచ్చదంట, అంత బాగో అనేసి చెప్తున్నారు. సో మరి మీరు ఇంట్లో అరిసెలు చేసుకున్నారా ఈ పండగకి? చేసుకోపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. భలే రౌండ్గా వచ్చినాయి కదా అరిసెలు. మీరు ఎప్పుడు ఎలా చేస్తారు? చేత్తో ఒత్తుతారా లేకపోతే మనలాంటి ప్రయోగాలు చేస్తారా లేదో కామెంట్ చేయండి. ఇక అరిసెల పని పెట్టుకుంటే ఒక్కరితో కాదబ్బా, మీరు కూడా అగ్రీ చేస్తారా లేదో కామెంట్ చేయండి. చూడండి ఎంతమంది కలిసి చేస్తున్నా కూడా అంతగానం టైం పట్టింది.